వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడు అంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా. అంటే నాకు ఏం చేయాలో అర్థం కాల. అంటే ఏం చేయమంటావు అన్నట్టుగా. అంటే కోపడాలా నేను? నాకే కోపం రావట్లేదండి అని. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే నన్ను సామాన్యంగా ఎవరిని తిడితే నాకు పెద్ద కోపం రాదు. ఆలోచిస్తూ ఉంటా దేనికి తిట్టుంటాడు వీడు అని. అంటే దానికి మా వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఆ తర్వాత చెప్తారు కదా నాగండి. చాలా మందికి మన వాళ్ళందరూ కోపం వచ్చింది. కోపం వస్తే నేనేమన్నానంటే సరే వదిలేసేయండి పర్లేదులే అన్నా. నేను ఎన్ని చెప్పినా మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు ఊరుకోకుండా నిరసన తెలిపినందుకు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చాలా మంది క్రిమినల్స్ ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి మన నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని సందీప్ పంచకర్ లాంటి దాడు జరిగి ఇవన్నీ నా దృష్టికి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నా. అప్పుడు దాకా నన్ను తిడితే కోపం రాలా నాకు. మా జన సైనికుల మీద, మా నాయకుల మీద, మా వీర మహిళల మీద, మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని. వచ్చాను. ఎంటైర్ ఈస్ట్ గోదావరి 144 సెక్షన్ పెట్టారు. నేను వస్తున్నానండి. అంటే నేను ఏం మాట్లాడలా. అకారణంగా తిట్టాడు. నేను ఓడిపోయాం, వైసీపీ గెలిచింది, 151 సభ్యులు వచ్చారు. ఒళ్ళు తిమ్మిరిగా ఉంది. ఎమ్మెల్యేకి మహా తిమ్మిరిగా ఉంది. నోటి దోల ఎక్కువైపోయింది. సో నేను వచ్చా. ఒక్కొక్క ఆడపడుచుని చూశాను, నాయకుల్ని చూశాను, దెబ్బలు తగిలిని. ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఈ పాటికి ఈ ద్వారంపూడి ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి, ఈ డి గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. నాకున్న కోపాన్ని భరించాం. ఎందుకులే మనం అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, భరిద్దాం. కానీ ఆడపడుచులు మాట వింటే మటుకు నాకు చాలా బాధ. ఆ రోజు మర్చిపోలేకపోయా, నిజంగా మర్చిపోలేకపోయా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని. వైసీపీ నాయకుల మీద నాకు అసలు కోపమే లేదు. ఈ ముఖ్యమంత్రి వారి మీద నాకు అసలు కోపం ఎందుకు ఉంటుంది? కానీ వీళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్, వీళ్ళ వేషాలు, వీళ్ళ దోపిడీలు నేను తెలంగాణలో చూశాను. నేను తెలంగాణ యువత బాధపడటం చూశాను, భూదందాలు చేయడం చూశాను, కబ్జాలు చేయడం చూశాను తెలంగాణలో.